భారత్ మాతాకి జై అంటూ జైలు కొట్టారు. అసలు దురేందర్ లాంటి ఒక క్యారెక్టర్ పాకిస్తాన్ కి వెళ్ళి అసలు నిజంగానే దురేందర్ కథలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ తో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి రిపోర్ట్స్ అయితే చెప్పాయి. ఇది ఆయనకి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఇండియన్ ఎయిర్లైన్ ఫ్లైట్ 814 హైజాక్ టైంలో నెగోషియేషన్ టీమ్ తో కీ రోల్ ప్లే చేశారు ఆయన. దావూద్ ఇబ్రహీం టార్గెట్ చేసిన కాన్వర్సేషన్ ప్లాన్ నుండి యూరి పఠాన్కోట్ పుల్వామా తర్వాత సెక్యూరిటీ ల్యాబ్స్ నుంచి ఈయనకి క్రిటిసిజం అయితే వచ్చింది. హాయ్ ఆల్, నమస్తే, వెల్కమ్ టు నో ఇట్ నౌ విత్ యువర్ సామ్రాట్ ఇన్ తెలుగు. ఇటీవల కాలంలో దురేందర్ సినిమా పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. దాంట్లో చాలా వరకు నిజమైన కథ ఉందని చెప్పి క్యారెక్టర్స్ కి అందరూ కనెక్ట్ అయిపోయారు. భారత్ మాతాకి జై అంటూ జైలు కొట్టారు. కానీ దురేందర్ లాంటి ఒక క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అయింది ఎవరి వల్ల? అసలు దురేందర్ లాంటి ఒక క్యారెక్టర్ పాకిస్తాన్ కి వెళ్ళి అక్కడ అండర్ కవర్ మిషన్ చేసేసి పాకిస్తాన్ ని మొత్తాన్ని స్మాష్ చేసి మళ్ళీ ఇండియాకి రిటర్న్ అయ్యాడు. అది వాస్తవమా? అసలు నిజంగానే దురేందర్ కథలో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? దురేందర్ కథ అసలు ఎవరు మొదలు పెట్టారు? ఆ హీరో ఎవరు? దురేందర్ వెనకాలన్న నిజమైన హీరో ఎవరో ఈ రోజు మనం చూస్తే కొంతమంది హీరోలు స్క్రీన్ మీద కనిపిస్తారు, కానీ కొంతమంది షాడోస్ లాగా ఉండిపోతారు. అలాంటి హీరోలలో అజిత్ దోవల్ ఒకరు. ఆయన ఫేస్ అందరికీ తెలుసు, కానీ ఆయన లైఫ్ లో జరిగిన నిజాలు, కథలు చాలా తక్కువ మందికే తెలుసు. అండ్ అవి రహస్యంగానే ఉండిపోయినాయి. ఆయన గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. 1968 ది బిగినింగ్. 1968 లో ఐపీఎస్ ఆఫీసర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఆయన కేరళలో ఇనిషియల్ సర్వీస్ చేశారు. కానీ ఎర్లీ స్టేజెస్ లోనే ఆయన లోన్స్ అన్ని క్లియర్ అయినాయి. ఆయన రెగ్యులర్ ఆఫీసర్ లాగా కాకుండా రిస్క్ తీసుకునే మైండ్ సెట్ ఉండేవారు. 1971 ఫస్ట్ టేస్ట్ ఆఫ్ రియల్ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. ఇండో పాకిస్తాన్ వార్ ఆఫ్ 1971 టైంలో ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ తో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి రిపోర్ట్స్ అయితే చెప్పాయి. అంటే ఫ్రంట్ ఎండ్ లో కాకుండా బ్యాక్ ఎండ్ లో ఆయన థాట్స్ ని పెట్టి ఆయన థాట్స్ కి షార్పన్ చేసి హెల్ప్ చేశారు అజిత్ దోవల్. 1972 నుంచి 1980s లో ఏం జరిగింది? ఇంటెలిజెన్స్ వరల్డ్ ఎంటర్ అయింది అనమాట. ఇక్కడ నుంచి ఆయన జర్నీ రియల్ గా స్టార్ట్ అయింది. ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో జాయిన్ అయ్యి కవర్ ఆపరేషన్స్ లో ఇన్వాల్వ్మెంట్ ఉండేది అనమాట. ఆయనకి రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ లో 7 years అండర్ కవర్ ఆపరేషన్ లో ఆయన ఉన్నారు. మల్టిపుల్ ఐడెంటిటీ యూజెస్ చేస్తూ సర్వైవ్ అయ్యారు. లాంగ్వేజెస్, రిలీజియన్, బిహేవియర్స్ అన్ని అడాప్ట్ చేసుకొని మరి పాకిస్తాన్ లో ఒకలుగా ఉండిపోయారు. నిజం చెప్పాలంటే ఒక బెగ్గర్ లా కూడా ఉన్నారు ఆయన. ఇది సినిమాల్లో కాకుండా ఇది కంప్లీట్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్ లా ఉండేది. 1984 ఆపరేషన్ బ్లూ స్టార్ తర్వాత పంజాబ్ సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్ గా ఉండేది. మిలిటరీ పీక్స్ లో ఉండేది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ కి ఇది మోస్ట్ డేంజరస్ స్పేస్ అనమాట. 1988 ఆపరేషన్ ఆఫ్ బ్లాక్ థండర్. ఇది ఆయనకి కెరియర్ లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఆపరేషన్ బ్లాక్ థండర్ టైంలో డోవెల్ డిస్కషన్స్ లో మిలిటెంట్స్ మధ్యలోకి ఎంటర్ అయ్యారు ఆయన. ఇన్సైడర్ గా, అంటే పాకిస్తాన్ లోనే ఉంటూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవన్నీ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. ఆపరేషన్ మినిమల్ డామేజ్ తో సక్సెస్ గా ఆయన మిషన్ ని కంప్లీట్ చేశారు. రిజల్ట్ ఆయనకి కీర్తి చక్ర అవార్డ్ అనేది ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్స్ కి చాలా అరుదుగా ఉంటుంది ఈ అవార్డ్. 1990s లో కాశ్మీర్ అండ్ కౌంటర్ ఇన్సర్జెన్సీ. 1990 లో కాశ్మీర్ లో మిలిటేరియన్స్ పీక్స్ లో ఉండేవన్నమాట. దోవెల్ ఈ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా గ్యాదర్ చేసేవారు. ఫిజియోలాజికల్ ఆపరేషన్స్ అంటే మైండ్ గేమ్ లాగా యూజ్ చేసి మిలిటెంట్స్ ని సరెండర్ చేయడానికి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువగా ఉండేది. 1999 IC-814 హైజాకింగ్. ఇది ఇండియన్ ఎయిర్లైన్ ఫ్లైట్ హైజాక్ అనమాట. ఈ కథ అందరికీ తెలిసిందే. ఇండియన్ ఎయిర్లైన్ ఫ్లైట్ 814 హైజాక్ టైంలో నెగోషియేషన్ టీమ్ తో కీ రోల్ ప్లే చేశారు ఆయన. సిచ్యువేషన్స్ చాలా కాన్ఫ్లిక్ట్ గా టెర్రరిస్ట్ ని, హోస్టేజెస్ ని, ఇంటెలిజెన్స్ ప్రెషర్ ఇవన్నీ కూడా ఆయన ఫేస్ చేశారు. 2000s లో స్ట్రాటజిక్ మైండ్ బిహైండ్ ద స్క్రీన్ అని కూడా చెప్తారు ఈయన. ఎందుకంటే 2000s లో ఆయన విజిబుల్ గా కనిపించకపోయినా కౌంటర్ టెర్రరిస్ట్ స్ట్రాటజీస్ ని డిజైన్ చేశారు. ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని స్ట్రెంథన్ చేసి పాకిస్తాన్ బిహైండ్ నెట్వర్క్స్ మీద ఫోకస్ చేశారు ఆయన. 2005 లో అలిగేటెడ్ ఆపరేషన్స్. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దావూద్ ఇబ్రహీం టార్గెట్ చేసిన కాన్వర్సేషన్ ప్లాన్ నుండి చోటా రాజన్ నెట్వర్క్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది అనే టాక్ అయితే నడిచింది. కానీ అఫీషియల్లీ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంటెలిజెన్స్ వరల్డ్ లో చాలా ఆపరేషన్స్ మిత్ అండ్ మిస్టరీగా మధ్యలోనే ఉండిపోతాయి. 2014 లో నరేంద్ర మోడీ గవర్నమెంట్ లో అజిత్ దోవల్ బికేమ్ ఏ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, అంటే NSA అనమాట. ఇక్కడ నుంచి ఆయన రోల్ డైరెక్ట్ గా ఇండియన్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ ని డిజైన్ చేయటం అనమాట. మిలిటరీ ప్లస్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ ఇవన్నీ చూసుకునేవారు. 2016 సర్జికల్ స్ట్రైక్. ఇది అందరికీ తెలిసిందే. ఇది మన మోడీ గారు తీసుకున్న వన్ అండ్ ఓన్లీ స్ట్రాంగెస్ట్ స్ట్రైక్ అని చెప్పుకోవచ్చు. 2016 ఇండియన్ సర్జికల్ స్ట్రైక్. యూరి అటాక్ తర్వాత ఇండియా స్ట్రాంగ్ రెస్పాండ్ అయితే ఇచ్చింది పాకిస్తాన్ కి. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ లో కీ రోల్ మెయింటైన్ చేశారు దోవెల్ గారు. మెసేజ్ ఏంటంటే అటాక్ కి రిప్లై ఉంటుంది అని. 2019 బాలకోట్ ఎయిర్ స్ట్రైక్ లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది. 2019 లో ఈ ఎయిర్ స్ట్రైక్ జరుగుతున్నప్పుడు పుల్వామా అటాక్ తర్వాత రెస్పాండ్ అయ్యి స్ట్రాటజిక్ ఎస్కలేషన్ డిస్కషన్ మేకింగ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు ఈయన.
క్రిటిసిజం అండ్ ప్రెషర్ కూడా చాలానే చూశారు. యూరి, పఠాన్కోట్, పల్వామా తర్వాత సెక్యూరిటీ ల్యాబ్స్ నుంచి ఈయనకి క్రిటిసిజం అయితే వచ్చింది. ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యింది అని ఒక వాయిస్ కూడా రేజ్ అయింది. కానీ ఇండియా రెస్పాండ్ ప్యాటర్న్ చేంజ్ అయ్యింది. డిఫెన్సివ్ నుంచి అఫెన్సివ్ స్ట్రాటజీకి ఇండియా షిఫ్ట్ అయ్యింది అనమాట. అజిత్ దోవల్ స్టోరీలో బిగ్గెస్ట్ మిస్టరీ ఏంటంటే ఆయన చేసిన ఆపరేషన్స్ కాదు, ఆయన చేసిన ఆపరేషన్స్ లో మనకి తెలియని పార్ట్స్. పాకిస్తాన్ లో ఆయన గడిపిన ఇయర్స్, కాశ్మీర్ లో ఆయన ఆడిన మైండ్ గేమ్, ఆయన తీసుకున్న డిసిషన్స్ వెనక ఉన్న సైలెంట్ ప్లానింగ్. ఆయన ప్లానింగ్ ఎవరికి చెప్పరు, లాస్ట్ మూమెంట్ లో ఎగ్జిక్యూట్ చేస్తారు ఆ హీరో. ఇవన్నీ ఫుల్ గా ఇప్పటికీ బయటకి రావచ్చు, కానీ రాకపోవచ్చు కూడా. కానీ కొన్ని విశేషాలు మాత్రం క్లీన్ గా ఉంటాయి. కొన్ని యుద్ధాలు బార్డర్స్ మీద జరుగుతాయి, కానీ కొన్ని యుద్ధాలు ఐడెంటిటీతో జరుగుతాయి. అయితే అలాంటి గెలిచిన యుద్ధాలు అక్కడ గెలిచిన వాళ్ళు మెడల్స్తో కాదు, సైలెన్స్తో గుర్తింపు పొందుతారు. అజిత్ దోవల్ ఒక పేరు కాదు, ఒక అన్సీన్ వార్ స్టోరీ. అయితే ఆయన చేసిన మైండ్ గేమ్స్ పాకిస్తాన్ ని ఇప్పటికీ వణికిచ్చాయి. ఒక నిజం ఏంటంటే, అయితే ఇప్పుడు ఈ సినిమా దురేందర్ చూసి పాకిస్తాన్ లో ప్రతి బెగ్గర్ ని ఆ పోలీస్ టీం వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేస్తున్నారంట. ఇండియన్ ఏజెన్సీ వాళ్ళు ఎవరినైనా పంపించారా అని. అంటే దురేందర్ సినిమాతో పాకిస్తాన్ గడగడలాడిపోతుంది. అజిత్ దోవల్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో కూడా తెలియట్లేదు వాళ్ళకి. కానీ మన ఇండియా ఇచ్చే ప్రతి దెబ్బకి పాకిస్తాన్ వణుకుతుంది.